ఓ 25, 30 సంవత్సరాల క్రితం ఐటీ రంగం పైన తీసుకునేటటువంటి నిర్ణయం వలన ఇప్పుడు 195 దేశాలలో తెలుగువారు ఐటీ రంగంలో ఉన్నారు అని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటిది. దీనిపైన రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఐటీ రంగ నిపుణులు కావచ్చు, ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది ఏమిటనంటే, గతంలో 20-25 సంవత్సరాల క్రితం అప్పుడు మీడియా కానీ ఏం కానీ ఎవరికి ఏమీ తెలియదు. ఇక్కడ ఐటీ రంగం అంటే చంద్రబాబు తీసుకొచ్చారా అని అంటే చంద్రబాబే తీసుకొచ్చారు, ఆ చంద్రబాబు అంటే ఐటీ రంగము అనేటటువంటి విధంగా జనాల్లోనికి తీసుకువెళ్ళటం. తర్వాత పై రాష్ట్రాల్లో, పై దేశాలలో దీనిపైన ఎలా జరుగుతుంది, ఐటీ రంగంలో ఎట్లాంటి రెవల్యూషన్ వస్తుంది, ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నాయి మిగిలిన రాష్ట్రాలు అన్నటువంటిది తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు, ఐటీ రంగం డెవలప్ అయిపోయింది. అట్లాగే 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారు. అట్లాగే గురుగాంలో ఉన్నారు, అక్కడ డెవలప్ అయిపోయింది. పూణేలో ఉన్నారు, డెవలప్ అయిపోయింది. ఇట్లాగా అనేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇదంతా ఆయన చేసినటువంటి ఘనత, ఆయన అకౌంట్లో వేసుకోవడం ఆయనకు అలవాటు అయిపోయింది అనేటటువంటి విధంగా భావిస్తున్నారు. ఇంకా దీనిపైన ఐటీ రంగంలో దీని మీద ఆదాయము ఎట్లా వస్తుంది, ఎంతవరకు వస్తుంది అనేది చూసుకుంటే ఏ స్టేట్లో ఎలా ఉంది, ఏ దేశంలో ఎలా ఉంది, మన దేశంలో ఎలా ఉంది అన్నటువంటిది చూస్తే అర్థమైపోతుంది. అప్పట్లో ఈ 25-30 సంవత్సరాల క్రితం పొలాలు గట్టులంట తిరుగుతూ ఉండేటటువంటి ఆ వయసుల్లో దీనిపైన పెద్దగా ఎవరికి తెలియదు. చంద్రబాబు అంటే ఐటీ రంగం, ఐటీ రంగం అంటే చంద్రబాబు అనేటటువంటిది అట్లాగే వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇదంతా కాదు, సరికాదు అనేటటువంటిది. మీరైతే ఏమంటారు? కామెంట్ చేయండి.